ఒక్క అమ్మాయినే ముగ్గురు అన్నదమ్ములు పెళ్లి చేసుకున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? మావా, నేను మాట్లాడేది నిజమే. ముందుగా ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ చేయండి. ఇంకా ఇందులో ఉన్న ఒక ప్రతివర్తకు ఇంకా ముగ్గురు ఆణిముత్యాన్ని చూసేయండి. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. చూడండి. ఒరేయ్ ఆగరా సాండి, మావా వీడియోని ఇండైరెక్టుగా చూపెట్టితే జనాలు మనల్ని తంతారు. అందుకే డిస్క్లైమర్ వేసి చూపెట్టు. మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా. स्टार्ट करना। सप्ताह में 7 दिन होता है, तो हम बोले कि महिला भाई के कि बाबू 2 दिन तुम रखो, 2 दिन हम रखेंगे और 2 दिन छोटका भाई रखेगा। 6 दिन, 7वां दिन इसको आराम करना। మంచి మంచి కట్టుబాట్లు సార్. మరి పిల్లలు పుడితే ముగ్గురు పంచుకోవాలంటే ఒకేసారి 3 పుట్టాలి. వామ్మో, అమ్మాయి అయ్యి బాబాయ్, ఆపే బాబాయ్. ఆ ఒక్క రోజు నాకు ఇచ్చేయండి అయ్యా. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. ఆ ఆదివారం ఏదో నువ్వే ఉంచుకోరాదు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. 6 ప్రతివర్తలు మూవీ ఇన్స్పిరేషన్. ఇంకా రపా రపా అయితే సండే ఓవర్ టైం గా మీ బాబు దగ్గర పెట్టండి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఇలాంటి రీల్స్ షేర్ చేయకండిరా దయచేసి, జీవితాలు సంకనాకిపోతాయి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అరే ఆదివారం 3 స్టెప్స్, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ఒరే వాళ్ళని పెళ్ళాం అనుకుంటుండ్రా లేకుంటే బజార్లో దొరికి ఆట అనుకుంటున్నారా? ఆదివారం ఎక్స్ట్రా 3 రౌండ్లు వేసుకుంటా అంటారు. ఇదే ఫ్యూచర్. రాను రాను అమ్మాయిలు ఉండరు. ఎంత విశాల హృదయాలరా మీరు. ఆదివారం రెస్ట్ ఇచ్చారా? తనలో ఒకరికి పెళ్లి చేసుకుంటే 7 రోజులు రెస్ట్ దొరుకుతుంది కదరా ఆవిడకి. అది ఉండాలంటే ఆ ముగ్గురికి ఉందంటరా లేదంటరా? ఒక్కొక్కరు కాదు, ముగ్గురు ఒకేసారి వచ్చిన వారందరినీ సంతృప్తి పరిచే సత్తా ఆమెలో ఉంది. అంటే ఆ ఒక్కరోజు ఎందుకండి ఖాళీ? ఇంకో తమ్ముడు లేడా? ఇంకో తమ్ముడు ఉంటే చచ్చిపోతుంది మామ పాపం. అది దాని మీద టార్గెట్ వేసావేంది నువ్వు? ముగ్గురులో ఎవరు పోటుగాడో వాడికి సండే ఓటీ స్పెషల్. అరే అది మంచమా లేక కంచమా పంచుకోవడానికి? ఏం కమెంట్ పెట్టాలో అర్థం కావట్లేదు. నాకేం చేయాలో తెలియట్లేదు. అందులో సరిగ్గా వేసేవాడు ఎవడు కనబడట్లేదు. అమ్మాయి అనుకున్నారా, అంగట్లో బొమ్మ అనుకున్నారా ఆమెను? ఆదివారం అడ్మిన్ మామ ఉన్నాడు కదా, ఎక్కడ ఖాళీ ఉందిరా? మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఆదివారం ఆడవాళ్లకు సెలవు అందుకే అన్నారా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను ఏంట్రా ఇది? మనిషివా మానవ మృగానివిరా నువ్వు? తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మరి ఆధార్ కార్డులో భర్త పేరు ఎవరి పేరు రాశారురా? అది మన ప్రసాదం ఆరపంచుకోవడానికి. నువ్వు కూడా లొచ్చనా కొడుకువేరా? అందరూ తొంకలే. ఏం చెప్పాలి ఇంకా? ఆదివారం 4వ వాడి దగ్గరికి వెళ్ళదుగా అక్క. అండర్ స్టార్టింగ్ అక్రమ సంబంధాలంటే ఇవేనేమో. పాతకాలపు సాంప్రదాయాలు అర్థం కాలేదా సార్? మొహం పగిలిపోద్ది. ఇలా ఉంటే అమ్మాయిలకు మరి అబ్బాయిలు దొరకడం కష్టమే. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వద్దులే మామ, మనం అలా వెళ్ళిపోతే ఇళ్ళ పరిస్థితి ఏంటిది? పాపం, కనికరించులే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సారీ. సండే రోజు నువ్వు పో మామా. వెళ్ళు మావా, వెళ్ళు మావా. ఒరే ఎవర్రా మీరు? 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు.
ఆదివారం ఫ్రీగానే అంట మావా. ఒరే ఒరే ఎక్కడికి వెళ్తున్నావు రా అంత పరిగెత్తుకుంటా? ఆదివారం ఫ్రీగా అన్నారు కదా మామ, ఒక రౌండ్ వేసుకొని వద్దామని. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. సరే కానీ మామ, నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ కింద కనబడుతూ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళు. మరొక వీడియో తీసుకొస్తా, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకు. ఇంకా కమెంట్ కూడా చెయ్యి. బాయ్, మరి జాగ్రత్తగా వెళ్ళిరా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. వాడు కూడా ఆగేటట్టు లేడు, కానీ మీరు కూడా వెళ్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. బాయ్. అమ్మాయి ఏం టార్చర్. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను.